కూతురు కనీసం పాడుకునేటప్పుడు జోలపాటన్నా పాడుకోవాలి కదా, వేస్ట్ బతుకు. సినీ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది ప్రణవి. ఎన్నో పాటలు పాడింది. సూపర్ సింగర్ తో తన కెరియర్ ని స్టార్ట్ చేసి స్టార్ హీరో సినిమాల దగ్గర నుండి పలు చిన్న సినిమాల వరకు చాలా పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సింగింగ్ కోసం స్టూడియోస్ కి వెళ్ళినప్పుడు టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ తనకు పరిచయం అయ్యాడు. ఈ ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు ఈ సింగర్ అండ్ కొరియోగ్రాఫర్. వీళ్ళిద్దరి ప్రేమకి ప్రతిరూపంగా ఈ జంటకి ఒక పాప కూడా ఉంది. అయితే చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ కపుల్. ఇందులో తమ పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. కాగా ఇందులో సింగర్ ప్రణవి ఓ షాకింగ్ విషయాన్ని తెలిపింది. ఆమె మాట్లాడుతూ, ప్రెగ్నెన్సీ తర్వాత నా వాయిస్ పోయింది. పాప పుట్టిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు పాడలేకపోయాను. ఆ తర్వాత కూడా పాడలేనేమో అనుకున్నాను. అందుకే రికార్డింగ్స్ కి కూడా వెళ్ళలేదు. యాక్చువల్ గా మా పాప జోలపాట పాడకపోతే అస్సలు పడుకోదు. కనీసం పాపని పడుకోబెట్టడానికి కూడా గొంతు రాలేదని, అప్పుడు అస్సలు ఈ జీవితం వేస్ట్ అనిపించిందని చెప్పుకొచ్చింది. అలా కొంతకాలం తర్వాత మళ్ళీ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశానని తెలిపింది. ఆ మాటలు విన్నాక జీవితం వేస్ట్ అనే ఫీలింగ్ వచ్చిందంటే తనకి ఎంత కష్టంగా ఉండింటదో ఆ టైంలో అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.